అందరికీ నమస్కారం. వ్యవసాయ ఉత్పత్తుల్లో తేమ శాతం ఎలా చూడాలి, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. వ్యవసాయ ఉత్పత్తుల్లో చూడవలసిన వాటిలో ప్రధానమైనది నాణ్యతాపరంగా తేమ శాతం. ప్రతి పంటకి నిర్దిష్టమైన తేమ శాతం నిర్ణయించబడి ఉంటుంది. ఉదాహరణకి వరి ధాన్యంకి వచ్చేటప్పటికి 17% అంతకన్నా తక్కువ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే రంగు మారిపోవటం, అలాగే తూకంలో తరుగు రావడం జరుగుతుంది. ఏదైనా పంట వ్యవసాయ ఉత్పత్తి నాణ్యత చూడాల్సినప్పుడు ముఖ్యంగా మొదట చూడాల్సింది తేమ శాతం. తేమ శాతము పరిమితిలో ఉంటే మిగతా నాణ్యత ప్రమాణాలు చూడాల్సి ఉంటుంది. లేకపోతే దాన్ని తేమ శాతాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎండలో ఆరబోసి తగ్గించుకోవాలి. తేమ శాతం ప్రపంచవ్యాప్తంగా నిర్ణయించడానికి ప్రామాణిక పద్ధతి ఏంటంటే హాట్ ఎయిర్ ఓవెన్ మెథడ్. ఈ హాట్ ఎయిర్ ఓవెన్ మెథడ్లో 5 గ్రాముల శాంపిల్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి హాట్ ఎయిర్ ఓవెన్లో 2 గంటల పాటు 131 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంచి మళ్ళీ దాన్ని తీసుకొని ఆ శాంపిల్ని బయటకి దాన్ని తూకం వేస్తే మొదటి 5 గ్రాములు తర్వాత 2 గంటల తర్వాత వచ్చిన తూకానికి వ్యత్యాసమే తేమ శాతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా తీసుకుంటారు వ్యవసాయ ఉత్పత్తుల్లో తేమ శాతం చూడటానికి. కానీ ఇది క్షేత్రస్థాయిలో ఇది ఉపయోగించడానికి ఎక్కువ సమయం పట్టిద్ది, ఎక్కువ శాంపిల్స్ చూడలేం. కాబట్టి ఈ మాయిశ్చర్ మీటర్స్ అనేవి తయారు చేశారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు చూడటానికి 2 రకాల మాయిశ్చర్ మీటర్స్ విరివిగా వాడతారు. దాంట్లో ఒకటి యూనివర్సల్ టైప్, ఇంకొకటి వచ్చి అగ్రి టైప్. మనం ఇక్కడ చూస్తున్నది వచ్చి యూనివర్సల్ టైప్. ఈ మాయిశ్చర్ మీటర్ ఓమ్స్ లా ఆధారంగా పనిచేస్తుంది. ఓమ్స్ లా అంటే కండక్టివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. అంటే ప్రతి వ్యవసాయ ఉత్పత్తిలో కొంత తేమ శాతం ఉంటుంది. తేమ శాతం ఉంటే ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యిద్ది. అది సర్క్యూట్ మనకి తేమ శాతంలో చూపిస్తుంది. ముందు ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలంటే ఆ శాంపిల్ గ్రైండ్ అవ్వాలి. గ్రైండ్ అవ్వటానికి ప్రెషర్ ఎంత ఇవ్వాలి పలానా కమోడిటీకి. చూస్తున్న ఈ మాయిశ్చర్ మీటర్ ఇండోసా కంపెనీది. మోడల్ నెంబర్ వచ్చి 2023. ఈ మాయిశ్చర్ మీటర్తో 197 వ్యవసాయ ఉత్పత్తుల తేమ శాతం చూడొచ్చు. ప్రస్తుతం మనం ధాన్యం యొక్క తేమ శాతం ఎలా చూడాలి అన్నది తెలుసుకుందాము. ముందుగా ఈ మీటర్లోని భాగాలు తెలుసుకుందాము, ఏమేమి ఉన్నాయి అన్నది. మనకు కనిపిస్తున్నది మాయిశ్చర్ మీటర్. దీంట్లో పైన హెడ్ మీద ప్రధానంగా ఉపయోగించే కమోడిటీస్, శాంపిల్ ఎంత వాల్యూమ్ తీసుకోవాలి అనే దానికి మొత్తం 4 కప్స్ ఉంటాయి. ఏ కప్, బి కప్, సి కప్, టీ కప్ అని. తర్వాత శాంపిల్ని గ్రైండ్ చేయడానికి ఎంత ప్రెషర్ ఇవ్వాలి. ఇందాక మనం తెలుసుకున్నట్టుగా ఎలక్ట్రిసిటీ పాస్ అవటానికి శాంపిల్ని గ్రైండ్ చేయాలి. అది ఎంత గ్రైండ్ చేయడానికి ఎంత ప్రెషర్ ఇవ్వాలనేది ఇక్కడ రాసుంది. అలాగే కమోడిటీ కోడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. ఈ ఎల్సిడి డిస్ప్లేలో సెలెక్ట్ చేసుకొని పలానా కమోడిటీ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఎంత వాల్యూమ్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. తర్వాత ఇది కొన్ని ఇక్కడ ఇచ్చింది కేవలం 11, కానీ 197 వ్యవసాయ ఉత్పత్తుల యొక్క తేమ శాతం చూడవచ్చు. దాని వివరాలన్నీ లోపల ఉన్న మాన్యువల్లో తెలుసుకోవచ్చు. ఇక తర్వాత చూస్తే ఎల్సిడి డిస్ప్లేలో టెంపరేచర్, టైం, కమోడిటీ కోడ్, ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఏ వాల్యూమ్ కప్పుతో శాంపిల్ తీసుకోవాలనేది ఉంటుంది. ఇక్కడ చూస్తే ఒకసారి చూడండి. ప్యాడీ 8, కోడ్ వచ్చి 8, 525 ఇవ్వాలి. ఆ 525 ప్రెషర్ ఎలా ఇవ్వాలి అన్నది చూద్దాము. తర్వాత బి వాల్యూమ్ తీసుకోవాలి. తర్వాత ఈ మాయిశ్చర్ మీటర్కి వచ్చేటప్పటికి ఒక టెస్ట్ కప్ ఉంటుంది. ఇది వచ్చి టెస్ట్ కప్ అంటారు. ఈ టెస్ట్ కప్లో శాంపిల్ తీసుకుంటాం. అది సంబంధిత వాల్యూమ్తో తీసుకొని దీంట్లో వేసి మనం ప్రెషర్ ఇస్తాం. ఎందుకంటే అది శాంపిల్ గ్రైండ్ అవ్వటానికి. స్కేల్ 2 స్కేల్స్ ఉంటాయి. ఒకటి వర్టికల్ స్కేల్ ఆర్ మెయిన్ స్కేల్ అంటాం. మెయిన్ స్కేల్ అంటే ఇక్కడ చూస్తే 0 నుంచి 7 వరకు ఉంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7. అలాగే ప్రతి దాని మధ్యలో 6కు 7కు మధ్య ఒక గీత ఉంది. తర్వాత 5, 6 మధ్యలో ఒక గీత ఉంది. అంటే 5, 6 మధ్యలో ఒక గీత ఉంటే 550. 6, 7 మధ్యలో ఒక గీత ఉందంటే 650.
అంటే ఇక్కడ మనం ఇందాక ప్రెషర్ చూసాము, ఇందాక స్క్రీన్లో ఏం చూసామంటే ప్యాడీ 525 అన్నారు. అంటే 525, ఇక్కడ 5 అంటే 500 అని అర్థము. 525 ప్రెషర్ ఇవ్వాలని. మరి 500 ఉంది, 550 ఉంది, 600 ఉంది. కానీ 525 ఎలా ఇస్తామంటే దానికి సర్క్యులర్ స్కేల్ ఉంది. మళ్ళీ సర్క్యులర్ స్కేల్ ఉంటే ఇక్కడ 0 నుంచి ఇది ఒక రౌండ్, ఇది దీనికి పాయింటర్. ఈ పాయింటర్కి 0 నుంచి మళ్ళీ ఇక్కడ తిరిగితే ఒక 50 తిరిగిద్ది. ఇక్కడ ఈ వర్టికల్ స్కేల్లో ఉన్న పాయింటర్ ఇది. వర్టికల్ స్కేల్లో ఉన్న పాయింటర్ ఇది. ఇది తిప్పినప్పుడు ఇది మూవ్ అవుతుంది, రెండు ఒకేసారి మూవ్ అవుద్ది. ఈ సర్క్యులర్ ఒక రౌండ్ వేస్తే ఇక్కడ 50 పాయింట్స్ తిరుగుతుంది. 0 నుంచి ఈ వైట్ గీత ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒకసారి తిరిగితే ఇది ఈ సర్క్యులర్ స్కేల్లో వచ్చేటప్పటికి 0, 5, 10, 15, 20, 25 అట్లా 50 వరకు ఉంటుంది. ఇక్కడ ఒక రౌండ్ వేస్తే 50, అలా రౌండ్ వేస్తే 7 దగ్గర ఉన్నది 6కి వస్తుంది. పవర్ పైన పనిచేస్తుంది, అలాగే బ్యాటరీ పైన పనిచేస్తుంది. బ్యాటరీ స్క్రూ వచ్చి ఇక్కడ బ్యాటరీ కంపార్ట్మెంట్, ఈ స్క్రూ తీసి లోపల బ్యాటరీస్ వేసుకొని అక్కడ ఫీల్డ్లో కావాలన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. లేకపోతే దీనికి పవర్ మీద ఒక అడాప్టర్ ఉంటుంది. ఈ అడాప్టర్ ఇక్కడ పిన్ ఉంటుంది, పిన్ పెట్టి మనం చేసుకుంటాము. అలాగే దీనికి ఒక ప్రింటర్ కూడా ఉంది. ప్రింటర్ జాక్ ఉంటుంది. ప్రింటర్కి ఒక అడాప్టర్ ఉంటుంది, అది పవర్ మీద నడుస్తుంది. ఇది ప్రింటర్. 4 కప్పులు, ఏ కప్, బి కప్, సి కప్, డి కప్. సాధారణంగా ఏబిసి మాత్రమే ఇస్తారు. ఇక్కడ అదనంగా డి కప్ కూడా ఇచ్చారు. ఇది వేరుశనగ యొక్క తేమ శాతం చూడటానికి వాడటానికి ఇచ్చారు. మిగతావి వచ్చి ఒక్కొక్క కప్పు కొన్ని కమోడిటీస్కి, బి వచ్చి కొన్ని కమోడిటీకి, సి వచ్చి కొన్ని కమోడిటీస్కి, ఏ కప్పు వచ్చి బియ్యం చూడటానికి, బి కప్పు వచ్చి ధాన్యంకి, సి కప్పు వచ్చి పప్పు దినుసులకి వాడతారు. మనం ఇప్పుడు చూడాల్సిన ధాన్యం తేమ శాతం కాబట్టి బి కప్పు వాడతాము. ధాన్యంకి అది గ్రేడ్ ఏ వెరైటీ అయినా కామన్ వెరైటీ అయినా సరే బి కప్ వాడతాము. తర్వాత ఎల్సిడి స్క్రీన్, దానిలో ఉన్న బటన్స్ గురించి తెలుసుకుందాం. ఎల్సిడి స్క్రీన్లో వచ్చేటప్పటికి ముందుగా ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఒకసారి చూద్దాం, ఇది ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం. పవర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత అక్కడ అడాప్టర్లో ప్రింటర్ కనెక్షన్ కూడా ఇచ్చిన తర్వాత ఆన్ చేసుకున్నాక ముందు స్క్రీన్లో కంపెనీ పేరు, తర్వాత అది కమోడిటీ ఏది డిఫాల్ట్గా పెట్టుకుంటే అది వస్తుంది. తర్వాత ఇక్కడ బటన్స్ చూద్దాం. మోడ్ బటన్, తర్వాత హాట్ కీ అంటే మనం ఎక్కువగా ఏదైనా ఇక్కడ చూస్తే కమోడిటీ 1, 2, 3 అని ఉన్నాయి. ఎక్కువగా వాడేవి, వాటికి సంబంధించినవి ప్రతిసారి సీరియల్ 1, 2, 3 అని ఇలా నొక్కకోకుండా కమోడిటీ కోడ్, షార్ట్ కట్ కీస్ అనమాట. హాట్ కీ అంటే ఇప్పుడు హాట్ కీ ఎస్ అంటే హాట్ కీలో ఇప్పుడు 008 అనేది ఇక్కడ ఫీడ్ చేయి ఉంది. 008 అంటే వచ్చేటప్పటికి వస్తే ప్యాడీ షార్ట్ ఉంది, అంటే కామన్ వెరైటీ వాల్యూమ్ బి 525, ఇక్కడ కమోడిటీ 8. అలాగే హాట్ కీ 2 వచ్చి 006 సెట్ చేసి ఉంది. ఇక్కడ కావాలంటే సెట్ చేసుకోవచ్చు, యారో మార్క్ బటన్ నొక్కి. హాట్ కీ 3 అదే దీన్ని మార్చాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి 009 అని ఉంది. దాని బదులు వేరే ఏదైనా మార్చుకోవాలి, ఏది 12 మార్చాలనుకోండి, ఈ యారో మార్క్తో పక్కన మార్చుకొని డౌన్ యారో నొక్కి తర్వాత అప్ యారోతో 1, 2, 3, 4, 5 అలా నొక్కితే నెంబర్ మారిద్ది. 1వ నెంబర్ తర్వాత మళ్ళీ ఇది నొక్కితే పక్కకు మారిద్ది. 12వ నెంబర్ అన్నప్పుడు ఇది 3 నొక్కితే అది హాట్ కీ, దాంట్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మెయిన్ స్కేల్ యొక్క పాయింటర్ కదలటానికి, అలాగే మనం మాయిశ్చర్ చూడటానికి కావాల్సిన ప్రెషర్ ఇవ్వటానికి ఈ ఇక్కడ ఉన్న వీల్ని తిప్పాల్సి ఉంటుంది. ముందు అసలు మాయిశ్చర్ చూసుకునే ముందు ప్రతిరోజు ఉదయం మాయిశ్చర్ మీటర్ వాడే ముందు 0 చెక్ అనేది చూసుకోవాలి. 0 పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది. అది ఎలా అంటే టెస్ట్ కప్ అన్నారు కదా దీన్ని, ఈ టెస్ట్ కప్లో ఏ శాంపిల్ వేయకోకుండా జస్ట్ కప్ పెట్టాలి. టెస్ట్ కప్ వెనక ఇలా పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ అలాగే గాడి కూడా ఉంది. కరెక్ట్గా దీంట్లో కూర్చోవాలి. ఇది ఇలా కూర్చున్న తర్వాత ఈ హ్యాండిల్ని ఇలా మనకి అడ్డం లేకోకుండా, స్క్రీన్కి అడ్డం లేకుండా ఈ పక్కన పెట్టి తిప్పుకొని
జీరో పాయింట్ ఎలా చూడాలో చూస్తున్నాం. ఈ జీరో పాయింట్, ఈ పాయింటర్ వచ్చి ఈ జీరో దగ్గర ఉండాలి. ఈ అంటే మనం మొత్తం తిప్పేసి ఏ శాంపిల్ పెట్టకుండా తిప్పినప్పుడు ఈ పాయింటర్ తిప్పగా ఇది వెళ్తూ ఉంటుంది, జీరో దగ్గర రావాలి. అలాగే ఈ మార్క్ దగ్గరికి ఇది కూడా జీరో రావాలి ఇక్కడ పూర్తిగా శాంపిల్ లేకుండా తిప్పినప్పుడు. అది ఇప్పుడు చూద్దాం. కరెక్ట్గా చూడండి, అంటే పాయింటర్ చూసేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఈ పాయింటర్ దగ్గర జీరో ఉంది. ఇదేంటి జీరో, కరెక్ట్గా జీరో ఉన్నట్టు. అది రోజు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదన్నా తేడా ఉంది అనుకుంటే ఇక్కడ ఈ ఎల్ స్క్రూ అంటారు, ఇది దీనిలో వస్తుంది. ఎల్ స్క్రూతో దీన్ని ఇది ఇక్కడ జీరో, ఇక్కడ మొత్తం పూర్తిగా చేతితో తిప్పినంత వరకు తిప్పినాక ఏ శాంపిల్ లేకుండా ఏదన్నా తేడా ఉంటే ఈ స్క్రూతో ఇది అడ్జస్ట్ చేసుకో స్కేల్ని. అలాగే ఇది తిప్పి దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇలా జరుగుతుంది. కొంచెం వాడగా అది ఎర్రర్ వస్తే మార్చుకోవచ్చు. ఒక ధాన్యం శాంపిల్ చూద్దాం. ఎప్పుడు టెస్ట్ కప్పు ఇలా నిలువుగా తీసుకొని ఇది పూర్తిగా ఇప్పుడు పాయింటర్ బాగా కింద టచ్ అయితే మనకి స్ట్రక్ అయింది కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చి ఇది ఇలా పెట్టి అది తీసి తర్వాత శాంపిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ధాన్యం యొక్క తేమ చూస్తున్నాము. ఇది వచ్చి స్వర్ణ రకం కాబట్టి ఇది ప్యాడీ షార్ట్, అంటే దీని ప్రకారం 08 కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు శాంపిల్ తీసుకోవాలి. శాంపిల్ అంటే మొత్తం మీద ఒకవేళ కుప్పలో ఉంటే కుప్పలో మొత్తం కలిపి ఒక చుట్టుపక్కల మధ్యలో చేయి లోపల ఎంతవరకు జపించగలం అంతవరకు పెట్టుకొని తీసుకొని శాంపిల్ని తీసి మొత్తం బాగా కలిపి దాంట్లో నుంచి కొంచెం పలుచగా పరుచుకొని తీసుకోవాలి. ఒకే చోట కాకుండా కొంచెం కొంచెం. తీసుకున్న కరెక్ట్గా ఇది ఈ కప్పుకి సమానంగా ఉండేటి చూడాలి. చూసి తర్వాత ఇది టెస్ట్ కప్ తీసుకొని టెస్ట్ కప్లో కిందకేమో ఒలిపోకోకుండా తీసుకొని ఒకసారి ఇలా అనేసి సర్దుకుంటుంది. తర్వాత టెస్ట్ కప్ని మాయిశ్చర్ మెటీరియల్లో కరెక్ట్గా దీంట్లో ఇలా కూర్చోవాలి. ఆ కింద పాయింట్స్ ఇందాక చూపించినట్టు చూపించి హ్యాండిల్ని ఇలా పక్కన జరుపుకుంటాం. తర్వాత ఇప్పుడు మన స్క్రీన్లో సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 4 అని ఉంది. ఇప్పుడు ప్యాడీ ఎంత 8 కోడ్ కాబట్టి యారో మార్క్స్లో కింద అయితే తగ్గిద్ది, అప్ యారో అయితే పెరిగిద్ది. 8 ప్యాడీ 08. ఇక్కడ ప్రెజర్ ఎంత ఇవ్వాలి 525 వాల్యూమ్ బి. అలాగే బి వాల్యూమ్ వచ్చాము. బి వాల్యూమ్తో మనం ఇప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు 525 ప్రెజర్. 525 అంటే ఈ స్కేల్ కింద నుంచి వెళ్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే 700, ఇక్కడికి వస్తే 650, ఇక్కడికి 600, 650, ఇక్కడ 550, 500, 450. అంటే ఇప్పుడు పాయింటర్ 500 ఇది రివర్స్ స్కేల్లో ఉంది కాబట్టి 7 to 0 ఉంది కాబట్టి 550 దాకా వచ్చిన తర్వాత అంటే ఇక్కడ 0 ఉంటుంది, ఇంకొక 25 ఇస్తే సరిపోతుంది. ఈ వీల్ని కొంత తిరిగినంత చేత్తో తిప్పి తర్వాత అయిపోయిన తర్వాత హ్యాండిల్ ఉంటుంది. ఆ హ్యాండిల్తో ఇక్కడ చూసుకుంటే యారో మార్క్ ఉంటుంది హ్యాండిల్ మీద. యారో మార్క్ ఎప్పుడైనా సరే మనం టైట్ చేయాలనుకున్నప్పుడు యారో మార్క్ మన వైపు పెట్టుకొని దీనికి పెడితే ఇక్కడ ఉన్న దీనికి తిప్పడానికి టైట్ అవుతుంది. అదే లూజ్ చేయాలంటే రివర్స్లో యారో మార్క్ ఉండాలి. ఇప్పుడు చేతితో తిప్పిన తర్వాత 525 దీనికి ప్రెజర్ ఇవ్వాలంటే 550 వరకు ఇక్కడ మెయిన్ స్కేల్ మీద కనిపించదు కాబట్టి ముందు అంటే 6, 5 మధ్యలో ఉన్న గీత వరకు పాయింటర్ని తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూసాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5, 6 మధ్యలో పాయింటర్ ఉంది. అంటే 550 అయింది. ఇంకా మనకు కావాల్సింది 25. అంటే ఇది రివర్స్లో ఉంది స్కేల్ కాబట్టి ఇంకొక 25 తిప్పితే 550 కాస్త 520 అయింది. ఇంకొక 25 500 అవుతుంది. మనకు కావాల్సింది 525 కాబట్టి ఇంకొక 25. అది ఈ 25 ఇక్కడ సర్క్యులర్ స్కేల్లో
కనిపిస్తుంది. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 25. ఈ పాయింటర్ దగ్గరకు వచ్చేటప్పటికి 25 వచ్చేట్టు తిప్పితే సరిపోతుంది. ఇప్పుడు 25 వచ్చింది పాయింటర్ దగ్గరికి, కాబట్టి ఇప్పుడు 525 అయింది. ఇక్కడ కూడా చూసుకుంటే మనం స్కేల్ దగ్గర 550, 560 మధ్యలో ఉంది. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇక్కడ రీడ్ బటన్ అని ఉంటుంది. రీడ్ బటన్ చేస్తాం. కొన్ని సెకండ్స్ తర్వాత బీప్ వస్తుంది. బీప్ వచ్చిన తర్వాత రిజల్ట్ వస్తుంది. (23.90) తేమ శాతం ఉంది. వెంటనే ప్రింట్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఇది కొంచెం పేపర్ పైకి రావాలన్నప్పుడు ఈ బటన్ నొక్కితే పైకి వస్తుంది, తీసుకోవచ్చు. దాంట్లో వివరాలు వచ్చేటప్పటికి ఆర్బీకే కోడ్, తేదీ, సమయం, కమోడిటీ ప్యాడీ షార్ట్ గ్రెయిన్, కోడ్ 008, టెంపరేచర్, మాయిశ్చర్ పర్సంటేజ్ 23.9. ఇందాక మనం ఒక స్క్రీన్లో చూసింది, ఇక్కడ ప్రింట్ వస్తుంది. ప్రెషర్ చూడటం అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ శాంపిల్ని దాంట్లో టెస్ట్ కప్లో ఉంచకూడదు, తీసేసేయాలి, లేకపోతే మీటర్ పాడైపోతుంది. ఇప్పుడు రివర్స్లో మనం హ్యాండిల్ని రివర్స్లో పెట్టుకుంటాము. పెట్టుకొని ఒక 2-3 రౌండ్స్ వేసేటప్పటికి లూజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆ వీల్తో లూజ్ చేసేయచ్చు. ఇలా వచ్చిన దాన్ని ఇది అనాలిసిస్ చేయడానికి ఏం ఉపయోగించకూడదు, మనం డిస్కార్డ్ చేసేయటమే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇంత తేమ ఉంటే మనం రైతుకి ఆరబెట్టుకోమని చెప్పాలి. ఒక రోజు లేదా 2 రోజులు చూసుకొని ఆరబెట్టుకొని, అంటే అది ఆరిందా లేదని వాళ్ళకి తెలుసుకోవాలంటే చేతిలో వేసుకొని ధాన్యం అగ్రెస్ గల్గల్మని సౌండ్ వచ్చిందంటే కొంతవరకు అది 17% దగ్గరలో ఉందని ఒక అంచనాకు రావచ్చు. అప్పుడు ఒకసారి శాంపిల్ తెచ్చుకొని చూసుకొని తేమ శాతం పరిధిలో ఉంటే మిగతా అనాలిసిస్ చేయొచ్చు. ప్రతిరోజు మాయిశ్చర్ మీటర్ వాడే ముందు 0 పాయింట్ చూస్తాము. చూసిన తర్వాత ఇంకొక 2 చెక్కులు లాంటివి, అంటే మీటర్ కరెక్ట్గా పనిచేస్తుంది లేదు అన్నది తెలుసుకోవటానికి ఒక చెక్ లాంటివి. ఇవి ఏంటంటే 0 పాయింట్ చూస్తాము. ఎలా 0 పాయింట్ ఇందాక చెప్పినట్టు 0 పాయింట్ టెస్ట్ కప్ దీంట్లో పెట్టేసి ఏ శాంపిల్ పెట్టకోకుండా పూర్తిగా తిప్పేస్తే వీళ్ళు ఇక్కడ 0 మెయిన్ స్కేల్లో 0 ఉండాలి. అలాగే సర్క్యులర్ స్కేల్లో కూడా 0 మార్క్ దగ్గరకు వస్తే అప్పుడు 0 పాయింట్ కరెక్ట్గా ఉన్నట్టు. ఇక్కడ 0 ఉంది, అలాగే ఇక్కడ కూడా ఈ పాయింట్ దగ్గర 0 ఉంది, అంటే 0 పాయింట్ కరెక్ట్గా ఉన్నట్టు. ఏదైనా తేడా ఉంటే ఎల్ స్క్రూతో ఇక్కడ కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ 0 పాయింట్ దగ్గర ఉన్నప్పుడు మనం రీడ్ బటన్ నొక్కినప్పుడు ఎర్రర్ 3 అని రావాలి. ఇక్కడ చూస్తే స్క్రీన్లో ER3 అని వచ్చింది, అంటే ఎర్రర్ 3, అంటే కరెక్ట్గానే ఉంది. ఇదొక చెక్. తర్వాత టెస్ట్ కప్ని పైన ఉన్న భాగాన్ని ప్లంజర్ అంటాము. ఆ రెండింటిని ఏ శాంపిల్ పెట్టుకోకుండా దూరంగా పెట్టి ఇలా దూరంగా పెట్టి మళ్ళీ రీడ్ బటన్ నొక్కితే ఎర్రర్ 1 రావాలి. ఇక్కడ ఎర్రర్ 1 వచ్చింది, అంటే ఇదొక చెక్ మనకి మన మీటర్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది. రోజు ఉదయం చూడాల్సింది 0.1, తర్వాత ఎర్రర్ 1, ఎర్రర్ 3. ఎర్రర్ 3 ఎప్పుడు వస్తుందంటే 0 పాయింట్ దగ్గర చూడంగానే రీడ్ బటన్ నొక్కితే ఎర్రర్ 3 వస్తుంది. అలాగే ఎర్రర్ 1 ఎప్పుడు వస్తుందంటే ఇది ప్లంజర్ అంటారు. అలాగే టెస్ట్ కప్, ఈ 2 కనెక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు ఎర్రర్
1 వస్తుంది. ఇది చాలా తేలికైన విధానం. కేవలం 2 నిమిషాల్లో ఒక శాంపిల్ యొక్క మాయిశ్చర్ని చూసి చెప్పేసేయచ్చు. కింద ఏంటంటే మాయిశ్చర్ చూడటము, ఈ అప్ డౌన్తో సెలెక్ట్ చేసుకొని కమోడిటీ కరెక్ట్గా రీడ్ బటన్ నొక్కితే సరిపోతుంది. అంతా వాడిన తర్వాత వెంటనే ఇది ఆఫ్ చేసేసి పెట్టేసుకొని మిగతా కప్స్ అవన్నీ, ఏ కప్ మనం ఎక్కువ వాడేది బీ కప్ కాబట్టి అది మిగతా అన్నీ లోపల ఉంచుకొని మాన్యువల్ ఇంకా ఏదైనా వేరే కమోడిటీ చూసుకోవాలంటే ఎంత ప్రెషర్ ఇవ్వాలి ఏంటి అన్నది ఆ మాన్యువల్లో చూసుకుంటే సరిపోతుంది. ఇదే విధానం అది ఏ కమోడిటీ అయినా. ఇప్పుడు గ్రేడ్ ఏ, ఒకవేళ గ్రేడ్ ఏ వెరైటీ యొక్క మాయిశ్చర్ చూడాలనుకున్నా సరే, ఇప్పుడు అంటే గ్రేడ్ ఏ వచ్చేటప్పటికి లాంగ్ రెయిన్ వచ్చి 6 అని ఉంది. ఇక్కడ మనకి దీని మీద 6 అని ఉంది కాబట్టి ఇక్కడ 8 నుంచి 6కి వస్తాం. ఇది వచ్చి 550 ఇవ్వాలి. అంటే తేడా తప్ప ప్యాడీ 006 550 పద్ధతి అంతా మామూలే. అంతా అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసేయాలి, తర్వాత ప్రింటర్ స్విచ్ కూడా ఆపేయాలి.